శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం మే 25, 2026 అధిక జ్యేష్ఠ సోమవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం రోహిణీ కార్తె. దశమి తెల్లవారి 5:11 వరకు. నక్షత్రం ఉత్తర ఫల్గుని తెల్లవారి 4:09 వరకు. వర్జం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:09 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 1:22 వరకు. మరలా మధ్యాహ్నం 3:06 నుండి 3:58 వరకు. శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:30 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి విదేశంలోనున్న మిత్రుల నుండి కానుకలు ధనము లభించు అవకాశం కనిపిస్తున్నది. బంధువుల కలయిక. వృషభ రాశి నూతన వ్యాపార యత్నమును కొద్ది కాలము పాటు వాయిదా వేయటం మంచిది. నూతన విద్యావకాశాలు కలవు. మిథున రాశి దూరపు బంధువుల రాక, విందులు, సమావేశాలు, మిత్రులతో సంప్రదింపులు ఆనందమునిస్తాయి. కర్కాటక రాశి వృత్తి విషయంలో కొంత ఓర్పును పాటించడం అవసరం. వృత్తిలో మీ తెలివితేటలు బాగా ఉపకరిస్తాయి. సింహరాశి రాజకీయములు, సంఘములు, యూనియన్లు మొదలగు కార్యక్రమాలకు అనుకూలం. స్పెక్యులేషన్ దూరంగా ఉండండి. కన్యారాశి మీ నైపుణ్యాలకు, సమర్థతలకు సదవకాశము లభిస్తుంది. ఆధ్యాత్మికత పట్ల శ్రద్ధ కనపరుస్తారు. బంధువుల కలయిక. తులారాశి సహోద్యోగులతో అనుబంధములు మెరుగుపడతాయి. పాత రుణములు వసూలవుతాయి. వాహన సౌఖ్యం కలదు. వృశ్చిక రాశి కష్టమునకు తగిన ఫలితము వస్తుంది. సంతానము, విద్యా విషయంలో మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి. ధనస్సు రాశి బ్యాంకు ఖాతాలను, లాకర్స్ను ప్రారంభించుటకు అనుకూలమైన సమయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మకర రాశి సమయమునకు ఆహారము తీసుకుని మీ ఆరోగ్యమును పరిరక్షించుకోండి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కుంభరాశి స్థలంలో మీరు ఆశించిన మార్పును పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటాయి. మీనరాశి ముఖ్యమైన కార్యక్రమాలను గురించి ప్రాథమిక చర్చలను, రాత కోతలను పూర్తి చేస్తారు. వస్త్రలాభం. నమస్కారం.